హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితాకి సంబంధించి అయితే కనుక ఏదైతే ఉందో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎన్నికల సంఘం తాజాగా ఈ ఓటర్ లిస్టుకి సంబంధించి ఒక అప్డేట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటికే అందరూ తమకు సంబంధించినటువంటి ఓటర్ లిస్ట్ వివరాలన్నింటినీ దగ్గరలో ఉన్న బిఎల్ఓ ఆఫీసుల్లో అయితే ఇచ్చేశారు కదా. ఇప్పుడు వాటిపై సమగ్ర విచారణ జరిపినటువంటి ఎన్నికల సంఘం అయితే కనుక ఒక లిస్ట్ విడుదల చేసింది. అది షాకింగ్ అప్డేట్ అయితే అనిపిస్తుంది మనకి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 80 లక్షల ఓట్లకు సంబంధించి ఎటువంటి చిరునామాలు కానీ లేకపోవడం, మరణించిన వారు లిస్టు ఇలాగ అన్ని కలిపి ఒక 80 లక్షల ఓట్లు అయితే తేడాగా ఉన్నాయని చెప్తూ ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన లిస్టు ప్రకారం ఒకసారి ఎవరెవరు ఓట్లు ఎలా ఉన్నాయనేది ఒకసారి తెలుసుకుందాము. అంతేకాకుండా ఒకే ఒక ఎస్ఎంఎస్తో ఓటర్ లిస్టులో మీ పేరు ఉందో లేదో అది కూడా ఒకసారి అయితే నేను చెప్తాను. సో వీడియో తప్పకుండా ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. అలాగే ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. వివరాలకు వెళ్తే, ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితాలో సవరణలు అలాగే పారదర్శకతను పెంచే లక్ష్యంతో ఎన్నికల సంఘం తాజాగా ఒకసారి నివేదికను అయితే విడుదల చేసింది. ఒకసారి చెక్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సమగ్ర పరిశీలనలో భారీ సంఖ్యలో అనర్హత ఓట్లు అయితే ఉన్నట్లు తేలింది. ముఖ్యంగా ఎలాంటి చిరునామా లేని ఓట్లు, అంటే ఎటువంటి అడ్రస్లో చిరునామాలు ఏమీ లేని ఓట్లు ఆల్మోస్ట్ 44,89,000, అంటే దగ్గరగా 45 లక్షల ఓట్లు అయితే ఎలాంటి చిరునామా లేని ఓట్లు ఉన్నాయని తేలింది. అంతేకాకుండా మరణించినప్పటికీ ఇంకా ఓటర్ల జాబితాలోనే కొనసాగుతున్న వారి సంఖ్య అయితే కనుక 15,22,000 పైగా ఉందని చెప్తున్నారు. అంటే ఆల్రెడీ వాళ్ళు చనిపోయిన ఓటర్ లిస్టులు ఇంకా వారి పేర్లు అయితే వస్తూనే ఉన్నాయి. సో వారి పేర్లు ఇంకా తొలగించకుండా వాటిలోనే ఉన్నాయి. 15 లక్షల పైగా ఉన్నాయి. ఇక అలాగే ఉపాధి రీత్యా, ఉద్యోగాల రీత్యా, ఏదైనా వేరే వ్యాపారాలు రీత్యా వేరే ప్రాంతాలకు వలస వెళ్ళిపోతుంటారు. శాశ్వతంగా వలస వెళ్ళిపోయిన వారు, అలా వెళ్ళిపోయిన వారి లిస్ట్ అయితే కనుక 14,43,000 పైగా ఉందని చెప్తున్నారు. ఇక అంతేకాకుండా 2 ఓటర్ కార్డులు ఇక్కడ ఉంటూ వేరే చోట ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటారు. ఇక్కడ ఓటర్ కార్డు ఉంటుంది, అక్కడ ఓటర్ కార్డు ఉంటుంది. అలా 2 ఓటర్ కార్డులు ఉన్న లిస్టు, అంటే డూప్లికేట్ ఓట్లు ఇలాంటి అనేది ఆ లెక్కలోకి వస్తుంది. అలా ఉన్న వారి లిస్ట్ ఇంచుమించు 7.5 లక్షల ఓట్లు అయితే అలా ఉన్నాయని చెప్తూ ఉన్నారు. సో ఈ తప్పులన్నింటినీ సరిదిద్దే ప్రక్రియలో భాగంగా ఈ నెల 31న నూతన ఓటర్ డ్రాఫ్ట్ అయితే కనుక జాబితా విడుదల చేయనున్నారు. ఒకవేళ ఈ నెల 31ని విడుదల చేస్తారు, ఈ జూలై 31ని. ఒకవేళ అందులో ఏదైనా మీకు తప్పులున్నా, సవరణలున్నా, ఏదైనా మిస్టేక్స్ ఉండి చేయించుకోవాలనుకున్నా మళ్ళీ ఒకసారి త్వరలోనే అవకాశం కల్పించనున్నారు. సో గుర్తుపెట్టుకోండి, ఈ నెల 31న ఓటర్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఇక ఇప్పటికే చాలా వరకు అందరు ఓట్లు ఉన్నాయి కదా. సో మీ ఓటర్ లిస్ట్లో, ఈ ఓటర్ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా తెలుసుకోవాలి అనుకుంటే నేను ఒకసారి వీడియోలో క్లియర్గా చెప్తాను. ఒకసారి చూడండి ఎలా చెక్ చేసుకోవాలో. ఒక ఎస్ఎంఎస్తో చెక్ చేసుకోవచ్చు. ఇంకెవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మీరు డైరెక్ట్గా sureshupdate.comలోకి గూగుల్లో అయితే కనుక మీరు sureshupdate.com అని కొట్టేస్తే ఆటోమేటిక్గా మన వెబ్సైట్ అయితే వచ్చేస్తుంది. లేదు, కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్తో కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఒక ఎస్ఎంఎస్ తోటే మీ యొక్క ఓటర్ లిస్ట్లో పేరు ఉందో లేదో మీరు ఈజీగా చెక్ చేసుకోవచ్చు. సో ఓటర్ లిస్ట్లో కంపల్సరీ మన పేరు అయితే ఉండాలి. ఏదైనా మిస్టేక్ వస్తే కనుక మళ్ళీ ఇబ్బంది అయితే పడతారు. కాబట్టి మీకు ఈ తప్పులన్నీ సరిదిద్ది 31న లిస్ట్ అయితే విడుదల చేస్తారు. ఒకవేళ మీరు ఈలోపే తెలుసుకోవాలి అనుకుంటే మీరు జస్ట్ చాలా సింపుల్గా ఈసీఐ అని స్పేస్ ఇచ్చి, క్యాపిటల్ లెటర్లో మీ ఫోన్లోనే ఈసీఐ అని స్పేస్ ఇచ్చి మీ యొక్క ఓటర్ నెంబర్ ఏదైతే ఉంటుందో, మీ ఓటర్ కార్డులో నెంబర్ అయితే ఉంటుంది చూడండి. మీ దగ్గర ఓటర్ కార్డులు ఇలా ఉంటాయి కదా, ఇవి కానీ పాత కార్డులు కానీ ఏదైనా సరే ఇక్కడ నెంబర్ అయితే ఉంటుంది. ఏబిసి లేదంటే డబ్ల్యూక్యూ లేదంటే ఇట్లా ఏదైనా 8 అంకెల నెంబర్లు అయితే ఉండడం జరుగుతుంది. ఆ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ కొట్టాలి. ఈసీఐని కొంచెం స్పేస్ ఇచ్చి ఆ ఓటర్ నెంబర్ కొట్టి మీరు 1950 నెంబర్కి అయితే పంపించాల్సి ఉంటుంది. ఇలా చూస్తున్నారు కదా, ఇక్కడ ఫోన్లో ఈసీఐని స్పేస్ ఇచ్చి మీ ఓటర్ నెంబర్ కొట్టండి. ఈ యొక్క ఎస్ఎంఎస్ని 1950 నెంబర్కి అయితే మీరు పంపించండి. పంపించిన వెంటనే మీకు ఈ విధంగా మెసేజ్ వస్తుంది. ఏంటంటే, థ్యాంక్ యూ ఫర్ కాంటాక్టింగ్ ఈసీఐ, వీ షాల్ బి సెండింగ్ ద రిక్వెస్టెడ్ ఇన్ఫర్మేషన్ షార్ట్లీ అన్న వెంటనే మెసేజ్ వస్తుంది. ఇమీడియట్గా మీ యొక్క వివరాలు, ఓటర్ లిస్ట్లో మీ పేరు ఉన్నట్లయితే వెంటనే మీ వివరాలు 1 నిమిషంలోనే ఈ కింద విధంగా వస్తాయి. మీ పేరు, అలాగే సీరియల్ నెంబర్ ఏంటి, పార్ట్ నెంబరు, అలాగే ఏసీ, అలాగే డిస్ట్రిక్ట్ ఏంటి, స్టేట్ ఏంటి, ఇవన్నీ వివరాలు కూడా ఆటోమేటిక్గా మీరు ఎక్కడ ఏ బూత్లో వేస్తారు ఓటు, ఇవన్నీ మొత్తం వివరాలన్నీ ఈ విధంగా రావడం జరుగుతుంది. ఒకవేళ ఓటర్ లిస్ట్లో కనుక మీ పేరు లేకపోతే వెంటనే దానికి కూడా వెంటనే మెసేజ్ వస్తుంది. అప్పుడు మీరు ఏ విధంగా మెసేజ్ వస్తుందంటే, సార్ ఆర్ మేడం, యు ఆర్ కైండ్లీ రిక్వెస్టెడ్ టు కాంటాక్ట్ యువర్ బిఎల్ఓ ఆర్ విజిట్ voterseci.gov. అంటే మీ దగ్గరలో ఉన్న బిఎల్ఓ ఆఫీసర్ని ఎవరినైనా సంప్రదించండి. ఎందుకంటే మీ వివరాలు లేవు కాబట్టి వెంటనే మీ దగ్గరలో ఉన్నటువంటి బిఎల్ఓ ఆఫీసర్ని సంప్రదించండి అని అయితే మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. లేదా ఓటర్ లిస్ట్లో అయినా చెక్ చేసుకోవాలి. సో కంపల్సరీ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. 1950కి చాలా సింపుల్గా మీ యొక్క ఫోన్ నుంచే
ఈ ఈసీఏ అని ఒక టైప్ చేసి క్యాప్స్ లెటర్తో వాటర్ నెంబరు అది 1950కి పంపించండి. ఏదో ఒక మెసేజ్ అయితే ఇమీడియట్ వస్తుంది. అంటే వివరాలు ఉంటే ఇలాగ వస్తుంది, లేకపోతే ఇలా వస్తుంది. ఒకవేళ లేకపోతే మీ బిఎల్ఓ ఆఫీసర్ని సంప్రదించండి. ఉంటే ఇంకెటువంటి ఇబ్బంది లేదు. మరొకసారి 31న కొత్త లిస్ట్ అయితే విడుదల చేయడం జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ లింక్ అయితే కింద కామెంట్ సెక్షన్లోను డిస్క్రిప్షన్లోను ఇస్తాను. లేదా మీకు డౌట్ ఉంటే మన suresh updates.com నొక్కిన డైరెక్ట్గా రావడం జరుగుతుంది.